గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం డిస్కస్ ఆఫ్ డిఫరెంట్ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ అవైలబుల్ ఇన్ ఇండియా. ఇది రిపీటెడ్గా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. మీరు కూడా నాలెడ్జ్ పరంగా కూడా దీన్ని తెలుసుకోవాలి. డిస్కస్ డిఫరెంట్ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ అవైలబుల్ ఇన్ ఇండియా. అంటే ఇండియాలో లభ్యమగు వేర్వేరు సాంప్రదాయం కాని శక్తి వనరులను వివరించండి. ఇండియాలో లభ్యమగు వేర్వేరు సాంప్రదాయం కాని శక్తి వనరులను, శక్తి జనకాలను వివరించండి అని అడుగుతాను. నాన్ కన్వెన్షనల్ అంటే సాంప్రదాయం కాని జనకాలు. నాన్ కన్వెన్షనల్ అంటే సాంప్రదాయం కాని జనకాలు. లొకేటెడ్ ఇన్ ద tropical region, India is endowed with abundant renewable energy resources, that is solar, wind and biomass, including agricultural residue which are perennial in nature. ఇండియా ఉష్ణమండలంలో ఉండటం వల్ల సోలార్, వాయు మరియు బయోమాస్ వంటి రెన్యూబుల్ ఎనర్జీ వనరుల ఉనికి ఉన్న సంపన్న దేశం. కాబట్టి ఎప్పుడైతే ఇండియా ఉష్ణమండలంలో ఉన్నదో, భూమధ్య రేఖ దగ్గరగా ఉన్నదో, ఈ సోలారు, తర్వాత వాయు, తర్వాత బయోమాస్ వంటి ఎనర్జీ వనరులు మనకి ఉన్న సంపన్న దేశం. హార్వెస్టింగ్ దీస్ రీసోర్సెస్ ఈస్ బెస్ట్ సిచ్యువేటెడ్ టు మీట్ ద ఎనర్జీ రిక్వైర్మెంట్ in rural areas in a decentralized manner. అంటే ఏంటి? ప్రకృతిలో నిత్యము ఈ వనరులతో గ్రామీణ ప్రాంతాలలో అవసరమైన శక్తిని వికేంద్రీకరించు ఉత్తమమైన పద్ధతి. అలాగే థర్డ్ పాయింట్, ఇండియా హ్యాస్ ది పొటెన్షియల్ ఆఫ్ జనరేటింగ్ మోర్ దాన్ 1,00,000 watts megawatts from నాన్ కన్వెన్షనల్ రీసోర్సెస్. ఇక్కడ సాంప్రదాయం కాని జనకాల నుండి ఇండియా ఎంత అంటే 1,00,000 కన్నా ఎక్కువ పొటెన్షియల్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. మెగావాట్స్ కంటే ఎక్కువ నాన్ కన్వెన్షనల్ రీసోర్సెస్ మనం కలిగి ఉన్నాం. ఇప్పుడు అప్ టు జూన్ 30th 2008 చూస్తే ద ఎలక్ట్రికల్ పవర్ జనరేషన్ బై నాన్ కన్వెన్షనల్ రీసోర్సెస్ has reached 12,194 megawatts, which is above 8.4% of total insulated electrical power generation capacity. The government plans to increase this share to 10% by 2012. జూన్ 30, 2008 వరకు సాంప్రదాయం కాని వనరులతో మనం ఎంతను పొందగలిగామంటే విద్యుత్ ఉత్పత్తి 12,194. ఇది 8.4% మొత్తం సంస్థాగత ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్ సామర్థ్యం కన్నా ఎక్కువ. ప్రభుత్వం దీన్ని 2012లో ఈ వాటాను 10% పెంచాలని ప్రణాళిక సిద్ధం చేసింది. 10% పెంచాలని ప్రణాళిక సిద్ధం చేసింది. దీనిలో ముందు ఫస్ట్ విండ్ ఎనర్జీ, వాయు శక్తి. విండ్ ఎనర్జీ, వాయు శక్తి. విండ్ ఎనర్జీ ఫస్ట్. ఇది హైలీ సక్సెస్ఫుల్ విండ్ పవర్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా వాజ్ ఇనిషియేటెడ్ ఇన్ 1983-84 and is entirely market driven. This sector has been growing at over 35% in the last 3 years. ఇప్పుడు ఇండియాలో విజయవంతమైన విండ్ పవర్ ప్రణాళిక 1983-84లోనే ప్రారంభించారు. గత 3 సంవత్సరాలుగా ఈ సెక్టారు 35% పైనే వృద్ధి చెందింది. ఎంత? 35% పైనే వృద్ధి చెందింది. తర్వాత సెకండ్ పాయింట్, ఇండియా కరెంట్లీ అంటే 2008 స్టాండ్స్ ప్రకారం stands fourth in the world among countries
having installed large capacity wind generators after Germany, USA and Spain. ఈ జర్మనీ యుఎస్ఏ ఎక్కువగా విండ్ ఎనర్జీని ఎక్కువగా ఉంటాయి. తర్వాత స్పెయిన్. ఈ ప్రపంచ అన్ని దేశాల మధ్య చాలా ఎక్కువ సంస్థ గత కెపాసిటీ విండ్ జనరేటర్లు కలిగిన వాటిలో ఇండియా 4వ స్థానం. ఏది 2008 సంవత్సరంలోనే ఏది జర్మనీ, యుఎస్ఏ మరియు స్పెయిన్ తర్వాత మన దేశమే 4వ స్థానం ఆక్రమించడం జరిగింది. నెక్స్ట్ ద కరెంట్ అంటే జూలైలో తీసిన లెక్కల ప్రకారం ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఫర్ విండ్ పవర్ స్టాండ్స్ ఎట్ 8,696 megawatts and is mostly located in Tamil Nadu, Gujarat, Maharashtra and Rajasthan. The government aims to add 10,000 megawatts, 8,000 నుంచి 10,000 megawatts from wind during 11th plan period. 11th plan period అంటే 2007 నుంచి 2012 మధ్య. జూలై 2008లో తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర మరియు రాజస్థాన్లో 8,696 మెగావాట్ల సామర్థ్యం ఉన్న విండ్ పవర్ ఉత్పత్తి కేంద్రాలు స్థాపించారు. కానీ 11వ ప్రణాళికలు ఏమనుకున్నారంటే 10,000 మెగావాట్ల విండ్ సాధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇది విండ్ ఎనర్జీ మనం అలా ఉపయోగిస్తున్నాం. నెక్స్ట్ సోలార్ ఎనర్జీ ఇది సూర్యశక్తి. సోలార్ ఎనర్జీ. ఇండియా రిసీవ్ ఏ సోలార్ ఎనర్జీ ఈక్వలెంట్ ఆఫ్ మోర్ దాన్ 5,000 trillion kilowatts per hour, which is for more than its total annual consumption. ఇండియా సంవత్సరానికి 5,000 ట్రిలియన్ కిలోవాట్స్ అవర్ కన్నా ఎక్కువ సోలార్ శక్తిని తీసుకుంటుంది. ఇది మొత్తం సంవత్సరం వినియోగం కన్నా చాలా ఎక్కువ. Next. The daily global radiation is around 5 kilowatts per hour square meter per day, with sunshine ranging between 2,300 and 3,200 hours per year in most parts of India. సుమారు రోజుకి 5 కిలోవాట్ల పర్ అవర్ స్క్వేర్ మీటర్ ఆవరణ వికిరణాన్ని 2,300 మరియు 3,200 అవర్స్ పర్ ఇయర్ అవధుల మధ్య సూర్యరశ్మితో ఇండియాలో ఎక్కువ భాగాలు కలిగి ఉండును.
ఎక్కువ భాగాలు కలిగి ఉంటాయి. నెక్స్ట్ మూడో పాయింట్, టు ద ఎనర్జీ డెన్సిటీ ఈస్ లో and the availability is not continuous. It has now become possible to harness, this is a abundantly available energy, very reliable for many purposes by converting it to usable heat or through direct generation of electricity. Direct generation of electricity. సూర్యరశ్మి సహజ వనరు, దీని శక్తి సాంద్రత తక్కువ మరియు నిరంతరాయంగా లభించదు. సూర్యరశ్మితో నేరుగా విద్యుత్ జనింపచేసి వేర్వేరు విధాలుగా ఉపయోగించవచ్చు. ది కన్వర్షన్ సిస్టమ్ ఆర్ మాడ్యులర్ ఇన్ నేచర్ అండ్ కెన్ బి appropriately used for decentralized applications. ప్రకృతిలో మార్పుడి వ్యవస్థల ద్వారా వేరు అనువర్తనాలతో ఉపయోగిస్తూ ఉంటారు. దేనిని? ఈ సోలార్ యొక్క ఎనర్జీని. ఈ సోలార్ ఎనర్జీలో కొన్ని మెయిన్ పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ది సోలార్ థర్మల్ ఎనర్జీ ప్రోగ్రామ్. సోలార్ థర్మల్ ఎనర్జీ ప్రోగ్రామ్. సోలార్ ఎనర్జీ థర్మల్ ప్రోగ్రామ్. Use of solar thermal energy is being prompted for water heating, cooking, drying, and space heating through various schemes. థర్మల్ ఎనర్జీని నీటిని వేడి చేయడానికి, కుకింగ్కి, ఆరబెట్టడానికి మరియు అంతరాళాన్ని వేడి చేయటువంటి వేర్వేరు స్కీముల్లో ఉపయోగపడుతుంది. నెక్స్ట్ దానిలో సోలార్ ఫోటో వాల్టాయిక్ ప్రోగ్రామ్. రెండవది సోలార్ ఫోటో వాల్టాయిక్ కార్యక్రమంలో వాడుతూ ఉంటాం. సోలార్ పీవీ ఎనర్జీ ఇస్ బీయింగ్ యూజ్డ్ ఫర్ సోలార్ ల్యాంతర్స్, హోమ్ లైటింగ్ సిస్టమ్స్, స్ట్రీట్ లైటింగ్ సిస్టమ్స్, సోలార్ వాటర్ పంప్స్ అండ్ పవర్ ప్లాంట్స్. ఎక్కువగా సోలార్ పీవీ ఎనర్జీని సోలార్ లాంతర్లో, ఇంట్లో వెలుగునిచ్చే వ్యవస్థలో, వీధి దీపాల్లో, సోలార్ నీట్ పంపింగ్, పవర్ ప్లాంట్స్లో ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఇది మొత్తం సోలార్ ఎనర్జీ వలన ఎక్కువగా ఇండియాలో ఉపయోగిస్తూ ఉంటారు. నెక్స్ట్ థర్డ్ వన్ బయోమాస్ ఎనర్జీ. జీవద్రవ్యరాశి. బయోమాస్ అంటే జీవద్రవ్యరాశి ఎనర్జీ. A large quantity of biomass is available in our country in the form of a dry waste like agro residues, fuel wood, next twigs, etc. and wet waste like cattle dung, organic effluents, sugar canes, banana stems, etc. మామూలుగా మన దేశంలో ఎక్కువ పరిణామంలో బయోమాస్ను తడి వ్యర్థాలు, వ్యవసాయ అవశేషాలు, చెక్క కొమ్మలు మరియు పశువుల పేడ వంటి తడి వ్యర్థాలు, చెరుకు పిప్పు, అరటి కాండము మొదలైన వాటి నుండి కూడా పొందుతుంటాం. నెక్స్ట్ రెండవది ద పొటెన్షియల్ ఫర్ జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ పవర్ 16,881 megawatts from agro residues and 5,000 megawatts from bag gases through cogeneration. The potential from urban waste 2,700 megawatts. ఇప్పుడు వ్యవసాయ వ్యర్థాల నుండి 16,881 మెగావాట్ల విద్యుత్ పవరు, చెరుకు పిప్పు ద్వారా 5,000 మెగావాట్ల ఎనర్జీ, అలాగే పట్టణ వ్యర్థాల ద్వారా అంటే పట్టణాల్లో వాడే వ్యర్థాల వలన 22,700 మెగావాట్ల ఎనర్జీ ఉత్పత్తి చేస్తున్నారు. నెక్స్ట్ తర్వాత ఫోర్త్ వన్ స్మాల్ హైడ్రో రిసోర్సెస్. అంటే చిన్న తరహా హైడ్రో వనరులు, స్మాల్ హైడ్రో రిసోర్సెస్. హైడ్రో రిసోర్సెస్ కెపాసిటీ less than 25,000 megawatt are called small less than
1 megawatt are called mini, and less than 100 kilowatt are called micro hydro resources. The total potential is 15,000 megawatts, out of which 2015 megawatts has been realized by approximately 611 plants. 25 మెగావాట్ల కన్నా తక్కువ హైడ్రో వనరు సామర్థ్యం ఉన్న వాటిని చిన్న తరహా, 1 మెగావాట్ కన్నా తక్కువ ఉన్న వాటిని మినీ అని, మరియు 100 కిలోవాట్ల కన్నా తక్కువ ఉన్న వాటిని మైక్రో హైడ్రో వనరులు అంటారు. మొత్తం 15,000 మెగావాట్ల పొటెన్షియల్లో 2015 మెగావాట్లను 611 ప్లాంట్ల నుండి సాధిస్తున్నారు. 611 ప్లాంట్ల నుండి సాధిస్తున్నారు. నెక్స్ట్, జియోథర్మల్ ఎనర్జీ, భూష్ణ ఎనర్జీ. జియోథర్మల్ ఎనర్జీ, భూష్ణ ఎనర్జీ. The potential in geothermal resources in the country is 10,000 megawatts. As a result of various resources assessment studies, surveys, nearly 340 potential hot springs have been identified throughout the country. The geothermal reservoirs suitable for power generation have been located at Tattapani in Chhattisgarh and Pogawali, Ladakh, Jammu and Kashmir. మన దేశంలో 10,000 మెగావాట్ల భూష్ణ ఎనర్జీ వనరులు ఉన్నాయి. సర్వే ఫలితాల ఆధారంగా 340 పొటెన్షియల్ వేడి నీటి బొగ్గులు గుర్తించారు. చండీగఢ్లోని టట్టపాని, లడఖ్లో ఉగావేలి, జమ్మూ మరియు కాశ్మీర్లో భూ ఉష్ణ రిజర్వాయర్ల నుండి పవర్లను ఉత్పత్తి చేస్తున్నారు. నెక్స్ట్, ఓషన్ టైడల్ ఎనర్జీ. There is no functional tidal plant to present, and the total potential has been estimated as 9,000 megawatts. Their sites have been identified for development of tidal energy. They are దానిలో ఫస్ట్ది గల్ఫ్ ఆఫ్ కోచ్. పొటెన్షియల్ ఎంత అంటే అది 9,000 మెగావాట్స్, టైడల్ రేంజ్ 5 మీటర్. నెక్స్ట్, గల్ఫ్ ఆఫ్ కంబట్ అంటారు, దాని పొటెన్షియల్ ఎంత 7,000 మెగావాట్స్, టైడల్ రేంజ్ 6 మీటర్స్. తర్వాత సుదర్బన్స్ పొటెన్షియల్ 1000 మెగావాట్స్, టైడల్ రేంజ్ 3.9 meters. Next, Vashna Wave and OTEC resources. ఇక్కడ a 180 kilowatts pilot has been installed at a Vingigam Harbour near Thiruvananthapuram, Kerala. The average potential annual basis for India coast has been estimated at around 0.2 megawatt per meter of the wave front. ఇప్పుడు కేరళ తిరువనంతపురంలో వింజిగం హార్బర్లో 180 కిలోవాట్ల ప్లాంట్ స్థాపించారు. ఇండియన్ తీర ప్రాంతంలో 0.02 మెగావాట్లు పర్ మీటర్ తరంగాగ్రంలో సరాసరి పొటెన్షియల్ సాధించాలని అంచనా. ఈ విధంగా ఇండియాలో సాంప్రదాయం కాని ఎనర్జీ సోర్సెస్. సాంప్రదాయం కాని